థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. మరి నేను ఇందా చెప్పాను కదా, బాకు చాకు చురుకు ప్రస్తుతం చాలా డీసెంట్గా చేతులు కట్టుకుని గుడ్ బాయ్ లా కనిపిస్తున్నారు. కానీ మైక్ ఇచ్చిన తర్వాత అంత గుడ్ బాయ్ లాగా వినిపించకూడదని నేను కోరుకుంటున్నాను. మా ఫ్యాన్స్కి కావాల్సినంత అల్లరి ఎంటర్టైన్మెంట్ సినిమాలో ఉంటుంది. ఈ రోజు కూడా కొంచెం ఆ ఎంటర్టైన్మెంట్ పంచాల్సిందిగా కోరుతూ లెట్ మీ గివ్ ద మైక్ టు సందీప్ గారు. ముందుగా థ్యాంక్ యూ మారుతాను బస్సు. ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మామూలుగా ఈ సినిమా గురించి చెప్పగానే అందరూ ఏమంటారంటే టైం గుడ్ బ్యాడ్ గురించి అంటారు. ఈ సినిమాకి హెవీగా అది ఫ్యాక్ట్ అండి. లాస్ట్ ఇయర్ ఎస్పెషలీ గుడ్ టైం బ్యాడ్ టైం రెండు చాలా హెవీగా చూస్తాను. సో ఇయర్ అలా చూసినా కూడా అంతకన్నా బ్యాడ్ అయితే అవుతుంది, అయితే గుడ్ అవ్వాలని నమ్మకం. చాలా నేర్చుకున్నాను, చాలా మారాను. ఈ సినిమా నాకు దొరకడం అనేది నేను ఎందుకు గుడ్ టైం అనుకుంటానంటే చాలామంది మంచి వ్యక్తులతో వర్క్ చేయడానికి అవకాశం వచ్చిందండి. నిజంగా గొప్ప వ్యక్తులు, మిగతా అన్నీ సెకండరీ పెడితే. అనిల్ సుంకర్ గారు అనేవారు నాకు లాస్ట్ 4 yearsలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెల్ విషర్స్ అండ్ గార్డియన్. నాకు ఎప్పుడే ప్రాబ్లం వచ్చినా కూడా వెళ్ళి షేర్ చేసుకునే ఒక మనిషి. అండ్ అనిల్ డైరెక్టర్ గురించి చెప్పాలి. ప్రస్థానం తర్వాత నన్ను ఫస్ట్ నమ్మి నా దగ్గరికి వచ్చిన డైరెక్టర్ అనిల్. అప్పుడు ఆబ్వియస్లీ నా మీద పెద్ద బడ్జెట్ పెట్టడానికి ఎవరు ప్రొడ్యూసర్ రెడీగా లేరు. తను పాపం చాలా ప్రయత్నించాడు. అలాంటిది 4 years తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి అనిల్తో వర్క్ చేయడం కూడా ఒక అదృష్టం. మా ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి గారు అసలు మంచితనానికి మారిపోయారండి బాబు. అసలు గట్టిగానే మాట్లాడరు, చాలా సైలెంట్గా అమాయకంగా పక్కన ఉంటారు. కిషోర్ గర్పాటి గారు ఒక ఫ్రెండ్స్ టీమ్ అండి కంప్లీట్లీ. మా డిఓపి రాజశేఖర్. ఈ సినిమాని ఇలా తీయడం చాలా కష్టం అండి, చాలా ఫాస్ట్గా చేసాం, ఒక జెన్యూన్ ఫిల్మ్. అండ్ కోస్టార్స్కి వస్తే బాబీ నాకు ఎప్పటి నుంచో చాలా మంచి ఫ్రెండ్, ఫెంటాస్టిక్ యాక్టర్. దీని గురించి నేను కొత్తగా చెప్పాలంటే నేషనల్ అవార్డు ఇచ్చారు ఆయనకి. ఇంతపైన ఆయనకి నేను ఎలా పోడాలో నాకు తెలియదు. అండ్ ఫ్రెండ్షిప్ అనేది ఆన్ స్క్రీన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. మహాత్ ఈ సినిమా అనిల్ గారు అడగానే ఫస్ట్ ఫోన్ చేసి బాబా నువ్వు చేయమంటే చేస్తానరా అన్నాడు. అంత నమ్మకం అనిల్ గారి మీద నా మీద పెట్టాడు. ఈ సినిమా వరకు అండి నేను ఏమీ అడగలేదు, సైలెంట్గా వెళ్ళాను, చెప్పింది చెప్పినట్టు చేసుకుని వచ్చాను. నీకు ఈ లాస్ట్ 3 films ఇలా చేసినా ఈ ఫ్యూచర్ ఇలాగే చేయాలనుకుంటున్నా. ఎంత ప్రశాంతంగా ఉందో అర్థమవుతుంది. సినిమా బాగా వచ్చిందని నమ్ముతున్నా. ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పనండి. బాగుంటే మీరు ట్రైలర్ చూశారు, సాంగ్స్ చూశారు, నచ్చితే థియేటర్కి వస్తారు, నచ్చితే 10 మందికి మీరే చెప్తారు. మీ సపోర్ట్ ఎప్పటికీ కావాలి. అనీషా హీరోయిన్ పేరు చెప్పగానే చాలా గట్టిగా అరిశారు, బాగుంది. చాలా కంఫర్టబుల్ టు వర్క్ విత్. ఎన్నిసార్లు రియాజ్ చేయాలని చేసింది. సాయి కార్తిక్ నాకు ఈ సినిమాలో ఉన్నాయి కొన్ని పాటలన్నా కూడా దాన్ని చాలా బెస్ట్గా ఇవ్వాలని చెప్పి అనిల్ గారి మీద ఉన్న ప్రేమతో, మా టీం మీద ఉన్న ప్రేమతో మంచిగా ఇచ్చాడు. ఆర్ఆర్ చాలా బాగుంది. అండ్ ఇవాళ ఇక్కడ గెస్ట్లకు వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ఎస్పెషలీ నరేషన్ వచ్చినప్పుడల్లా నాకు సెంటిమెంట్లీ సినిమాలు ఆడిని. సో నరేషన్కి, రాజ్ తరుణ్కి అందరికీ థ్యాంక్ యూ. ముందే సపోర్ట్ ఎప్పటికి కావాలి. థ్యాంక్ యూ అండి. అండ్ వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కొంచెం స్టేజ్ మీదకి వస్తే బాగుంటుందండి ప్లీజ్. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కొంచెం పైకి రండి ప్లీజ్. థ్యాంక్ యూ. Thank you so much, Sandeep Garu. May I now request our guest, పోర్టు డైరెక్టర్ శంకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వారితో పాటు మా లిరిసిస్ట్ బాలాజీ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మే ఇన్వైట్ రాజసింహ గారు ఆన్ టు ద స్టేజ్. శరత్ గారు, పోర్టు డైరెక్టర్ శరత్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే రాజసింహ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. దట్స్ ఒక్క అమ్మాయి తప్ప దర్శకుడు శ్రీ రాజసింహ గారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అండి, ఎక్కడెక్కడో ఊర్ల నుంచి కరీంనగర్, గుంటూరు, వరంగల్ అన్ని చోట్ల నుంచి ఇక్కడికి కదిలొచ్చారు. మా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇప్పటిదాకా ఎనర్జీ మెయింటైన్ చేసుకుని సాంగ్స్ అనేది ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ వచ్చినందుకు. సో లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మే రిక్వెస్ట్ శ్రీ ధూళిపల్లి నరేంద్ర గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఏఎం రత్నం గారిని మా ఆడియో రిలీజ్కి జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. లెట్ మీ ఆల్సో వెల్కమ్ శ్రీ కాశీ విశ్వనాథ్ గారు ఆన్ టు ద స్టేజ్. అలాగే శ్రీ జయ గారు ఫ్రమ్ తెరండల్ ఫిల్మ్స్. శ్రీ నాగేశ్వర రెడ్డి గారు,
డైమండ్ రత్నం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రవీణ్ గారు, రాజా రవీంద్ర గారు, గిరి గారు, జి నాగేశ్వర రెడ్డి గారు, అల్లరి నరేష్ గారు మొట్టమొదటి సీడీని లాంచ్ చేస్తారు అండ్ మొదటి సీడీని రాజ్ తరుణ్ గారికి అందజేస్తారు. Music is on A series. We thank our sponsors today for South Plus, the mobile app. South Plus mobile app presents Run Audio, powered by Big C, Cellcon, Home Your Care, supported by Best Brain 7 Biryanis, audio on A series, music by Sai Karthik. Hey guys, Amirpet to Atlanta, Lappipet to London, everywhere we have our Bezawada Baba. This song belongs to Chichi. This song dedicated to our Bezawada Baba. ఎరగెరగ ఎడపడ ఏసుకో ఏదో పాటేసుకో మాసు బీటెక్ మేసుకో బాబాయ్ పెద్ద పెద్ద పెద్దవాడ డాన్స్ ఆడేసుకో బాబాయ్ పెద్ద పెద్ద పెద్దవాడ డాన్స్ ఆడేసుకో ఏ స్పీడుగా సెంటే కొట్టి సోడా తాగి రేపా నెట్టేసుకో ముద్దు మీద మీ సంపేలేసుకో బాబాయ్ పెద్ద పెద్ద పెద్దవాడ డాన్స్ ఆడేసుకో బాబాయ్ పెద్ద పెద్ద పెద్దవాడ డాన్స్ ఆడేసుకో డమాలే ఆర్టిస్ట్ కౌశిక్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కౌశిక్ గారు నా సిరీస్ లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నా. సార్ సిడి మీరే నరేష్ గారు సిడి లాంచ్ చేస్తారు. రాజ్ తరుణ్ గారికి మొదటి సిడి అందజేస్తారు. ఈ ఫిల్మ్లో నటించిన మా ఆర్టిస్టులందరికీ వేదికపైకి స్వాగతం. పేరు పేరున చెప్పలేను కాబట్టి ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులందరినీ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మా పిఆర్ఓలు వంశీ శేఖర్ తరుణ్ శేఖర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జీన్స్ ప్యాంటు మీద టైలు కట్టకి టవలేసుకో తలకి రిబ్బన్ కట్టేసుకో బాబాయ్ పెద్ద పెద్ద పెద్దవాడ డాన్స్ ఆడేసుకో బాబాయ్ పెద్ద పెద్ద పెద్దవాడ డాన్స్ ఆడేసుకో. We thank our media partners TV9, NTV, Vanita TV and my live on Ma Music. Thank you so much to our media partners. South Plus mobile app ఈ రోజు మనకు అందించింది Run Audio launch. Shreyas Media, South India's #1 movie promotion agency, is the event manager. ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఒక రన్ ఆడియో సీడీ తీసుకెళ్ళాలని మా రిక్వెస్ట్ అండి. మాతో పాటు మీరు ఉన్నారు కాబట్టి మీ అందరికీ కూడా మా తరపున మన సినిమానికి ఒక సీడీ, సో ప్లీజ్ అందరూ తీసుకెళ్ళండి సీడీని. థ్యాంక్ యూ. ఆహా, ఎంత బాగుంది ఆఫర్. దయచేసి అందరినీ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా కార్యక్రమం పూర్తవ్వలేదు. దయచేసి అందరూ వెళ్ళి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. బికాజ్ ఇంకా మన గెస్ట్లు మాట్లాడాల్సింది ఉంది. దయచేసి అందరూ వెళ్ళి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. ఆడియో డౌన్ ప్లీజ్. సాంగ్ వద్దండి. థ్యాంక్ యూ. అందరినీ దయచేసి వెళ్ళి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ లెట్స్ కంటిన్యూ అవర్ ప్రోగ్రామ్. నో మోర్ సెల్ఫీస్. దయచేసి వేదిక అందరినీ వెళ్ళి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. ఆల్ ఆఫ్ యూ హియర్, దయచేసి అందరినీ వెళ్ళి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్. ఇక కార్యక్రమం పూర్తి కాలేదు. సారీ. రైటర్ శ్రీ ప్రసన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇంకా మా గెస్ట్ ఈరోజు నరేష్ గారు అండ్ రాజ్ తరుణ్ గారు మాట్లాడాలి. దయచేసి అభిమానులందరినీ కూడా సీడీలు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నారు. సందీప్ కిషన్ గారు రన్ సీడీస్ మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చేసిన అభిమానులందరికీ కూడా అందజేయడం జరుగుతుంది.
దయచేసి అందరినీ కూడా కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. ఆల్ ఆఫ్ యూ, మీ వల్లనే ఈరోజు ఆడియో ఇంత సక్సెస్గా జరుగుతుంది. అందరినీ దయచేసి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. మే ఐ నౌ రిక్వెస్ట్ ద డైరెక్టర్ అనీ కన్నెగంటి గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. జస్ట్ వాంట్ టు అనౌన్స్, ఇవాళ మార్నింగ్ ఒక చిన్న సెల్ఫీ మా హీరో నరేష్ గారు పంపించారు. అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రెజెంట్స్ గోపి ఆర్ట్స్ మూవీ మా చలసాని రామ్ రమణ్ చౌదరి గారు నిర్మిస్తున్నారు. అండ్ ద టైటిల్ ఈజ్ సెల్ఫీ రాజా. సో అది మా మార్నింగ్ విజయమాల్యతో ఒక చిన్న సెల్ఫీ లాగా, అంటే ఈ క్యారెక్టరైజేషన్ ఏంటంటే సెల్ఫీ కోసం ఏమైనా చేస్తాడు. ఇప్పుడు చాలామంది చేస్తున్నారండి, అదే క్యారెక్టర్ మేము పెట్టుకున్నాము. అండ్ ఎల్లుండి మా ఇంకో హీరో రాజ్ తరుణ్ టైటిల్ రిలీజ్ అవుతుందండి. సో ఒక 2 days సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాం రాజ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మా ఎమ్మెల్యే నరేంద్ర గారికి, ఏఎం రత్నం గారికి, నరేష్ గారికి, రాజ్ తరుణ్కి, అందరికీ, ఇక్కడికి వచ్చిన హీరోలందరికీ, టెక్నీషియన్లందరికీ, వచ్చిన ఫ్యాన్స్ అందరికీ, హీరో ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాల్సింది అందరికంటే ముందు ఆల్ఫాన్స్ పుత్రన్. ఈ రన్ అనే సినిమా రావటానికి మెయిన్ రీజన్, ఎప్పుడో 2 years కిందట మలయాళంలో, తమిళ్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కింద ఆ సినిమా తీశారైనా. చాలా ట్రెండీ